అన్ని హోదాలు చెప్పుకునే మీరు ఇంత నీచపు పనులు ఎలా చేస్తున్నారు? నీచం అనుకో. తులసిని ఎందుకు కిడ్నాప్ చేశావు? ఎక్కడ దాచావు? అరే చెప్పు. చేయని తప్పుని నా నెత్తి మీద వేస్తే తలొంచుతానని భ్రమపడకు. దబా ఇస్తేనో బుక్క ఇస్తానో వెనక్కి తగ్గే రకాన్ని కాను. చెప్పమ్మా. అలాగే మమ్మల్ని కిడ్నాప్ చేసిన సంగతి చెప్పు. మా రాహుల్ని కిడ్నాప్ చేసిన సంగతి కూడా చెప్పక్క. పక్కా ఈ సాక్ష్యాలతో నీ మీద కేసు పక్కగా బనాయించొచ్చు. ఇప్పుడు అరెస్ట్ చేసి స్టేషన్కి లాక్కెళ్ళొచ్చు. అబద్ధం, అంతా అబద్ధం. మర్యాదగా వస్తారా, బేడీలు వేసి లాక్కెళ్ళనా? ఆ మాటకొస్తే నువ్వు చేసిందనివేగా. తులసిని దాచి నాకు ఫోన్ చేయలా? అది కూడా అడగండి. అమ్మా అది కాదు, ఇప్పుడు గత చరిత్రలు ఎందుకు? మేడం, నేను మా అమ్మను వివరంగా అడిగి తెలుసుకుంటాను, మీరు వెళ్ళండి. నిజం చెప్పమ్మా, తులసి ఏమైంది? తనంతట తాను వెళ్ళుంటే నాకు ఖచ్చితంగా చెప్పే వెళ్ళేది. మాటకి ముందు కాయన వెనక్కు కాయన ఎవరా మహనీయుడు? తమరిలా దాచడాలు గట్రా చేయడంలో నిష్ణాతుడా? ఆయన అంటే మా ఆయన మాజీ కమిషనర్ కృష్ణప్రసాద్ గారు. అందుకని మనం కాస్త ముందు జాగ్రత్త పడటం మంచిది. ముందు జాగ్రత్త అంటే? మన మెడకు చుట్టుకోకముందే మనం ముందే మంగళగిరి జంప్ అవడం మంచిది. మరి పారిపోతే మన మీదే డౌట్ వస్తుంది కదా. అయినా మంగళగిరికి మనం పోతే ఆవిడ రాలేదా ఏంటి? రావడానికి వీసా, పాస్పోర్ట్ ఏమైనా కావాలా? ఇక్కడుంటే కోసాలు కదులుతాయే. ఇక్కడికొచ్చాకైనా తెలుస్తుంది. పారిపోయామని శిక్ష పెంచినా పెంచొచ్చు. మనం పోతే పీడ వదిలింది, ఎలాగో పోయారని వాళ్ళంతా ఒకటయ్యి అత్త మీద ఒత్తిడి తెచ్చి ఆ తులసికి బావకి శోభనం చేస్తే మన ఇద్దరం వచ్చి వాకిళ్ళు ఇల్లు తొడవడానికి కుదరాలి. అది నిజమే సుమా. అందుకే మనం వెళ్ళటం కాదు, వరసగా దిగబడుతున్నా ఈ ఫ్యామిలీని అసలా డూబా డ్రామానా నిజమా అన్నది తేల్చాలి. మన వల్ల అవుతుందంటావా? ఎవరైనా డిటెక్టివ్ ని మాట్లాడదామా? నీకన్నీ వేళ కోళాలే. మరి లేకపోతే మన వల్ల అవుతుందా అంటావే? ప్రయత్నం చెయ్యాలి. చెయ్యగా ఫలితం రాకపోదు. మనల్ని అలా అనటం, వాళ్ళంతా హోదాలో వాళ్ళ కూతురిగా ఈ అమ్మాయి రావటం నాకు చాలా అనుమానం కలిగిస్తున్నాయి. అవునే. అవునా అనేదానివి మంగళగిరి వెళ్దామా అనంటావే? వాళ్ళ సంగతి అటు ఇటు తేల్చాకే ఒక నిర్ణయానికి వద్దాం. పద. ఆగు రాహుల్. అత్త. ఏంట్రా? అత్త నువ్వు సూపర్, బ్రిలియంట్. పొగడ్డానికి పక్కకు తీసుకొచ్చావా? నా ప్లానేం లేదు, నా తెలివేం కాదు. అవునో కాదో, నీ పాత్ర ఉందో లేదో, నీ ప్లాన్ కానీ కాకపోని అదే కీర్తన ఏసీపీ దెబ్బతో దుర్గాంటిలో భయం మొదలైనట్టుంది. ఆ దుర్గమ్మ చేతిలో సన్నని వణుకు నేను గమనించాను. అలాగా? ఎస్. అందుకని నీకా కీర్తన తెలుసని తెలియకపోయినా సరే మామయ్య పేరు చెప్పి పరిచయం చేసుకుని దుర్గాంటిని తోవలోకి తీసుకురావాలి. నోరు మెదపకుండా తలాడించి తులసిని అంగీకరించేలా చేయాలి. అలా అయితేనే ఆదిత్య లైఫ్ సెట్ అవుతుంది. లచ్చి పెళ్ళైతే బుచ్చి కాపురం కుదుట పడుతుందన్నట్టు వాడు సెటిల్ అయితేనే నా వెంకటలక్ష్మి నాదవుతుంది, నా లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఒక్క దడుపుకి 2 కాపురాలు నిలబడతాయి. ఆ కీర్తనతోనే మా బతుకులకి తిలకాలు దిద్దించు. అత్త, ఇంతకు మించిన మంచి టైం దొరకదు. దడుపు మీద బెదిరింపుంటే ఆంటీ సెట్ అయిపోతుంది, మేము సెటిల్ అయిపోతాం. ముందొకటి కానివ్వరా? నువ్వు కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తే 2 అవుతాయి.
దుర్గా ఆంటీ ఇప్పుడు తనను తాను సమర్థించుకునే ప్రయత్నము, తప్పించుకునే ప్రయత్నము, రక్షించుకునే ప్రయత్నం చేస్తుంది. లేదా అమాంతంగా అవతల వాళ్ళ నెత్తి మీద వేసేసి తను చేతులు దులుపుకునే ఆలోచన చేస్తుంది. మనం ఈ టైంలో లక్ష్మిని కాస్త బెదరగొట్టి దాని గుండెని చెదరగొట్టి దడ పుట్టిస్తే దడదల్లాడిపోతుంది. అంతే, పిడికెడో మోపెడో గడ్డి పెట్టి మధ్యలో దూరకుండా దూరితే ప్రమాదం అని చెప్పి మన దారికి తెచ్చుకోవచ్చు. అది ఇక్కడే ఉంటే దారికి అస్సలు రాదు. ఆంటీ అంట చూసుకుని రెచ్చిపోతుంది. అరే నువ్వు రెచ్చిపోరా. అబ్బా, ఈ మాట కోసం ఎదురు చూస్తున్నాను. నువ్విలా పర్మిషన్ ఇస్తే దాన్ని ఊరికే వదులుతానా? బెత్తాలు ఎరగదీను. అరే రాహుల్, అదే వద్దు. కడుపుతో ఉన్న పిల్ల దాన్నలా. అన్నాను గాని నిజంగా కొడతానా ఏంటి? ఇంకా చూడు, దాని ముందు కచేరీ పెడతా. సా అంటే సరిగమపా అనేలా చేస్తా. దా అంటే మొత్తం పెట్టేబెడ సర్దుకొని వచ్చేలా చేస్తా. బెదిరిస్తే కాదురా, ప్రేమతో. ప్రేమ దానికి అస్సలు వినదు. దడుపే మంత్రం, దండమే రక్షణ. నువ్వు వదిలే అత్తయ్యా, దానికి ఇంకా తకిటే. అసలు వాళ్ళని ఎలా పట్టుకోవాలి? పట్టుకోకపోతే ఫస్ట్ సెటిల్ అయిపోతారు, తర్వాత మా మీదకి రెచ్చిపోతారు. వాళ్ళందరూ ఒకటైతే దాక్షాయిని వాళ్ళు 3, ప్రియా పిన్ని వాళ్ళు 2, బావ, మావయ్య, తులసి 3, పాప, బాబు, కీర్తన 3, మొత్తం 11 మంది. మేము 3 ఎరగదీసి పక్కన పడేస్తారు. అసలే నాకేమీ పాలు పోవటం లేదు. ఎలా ఆలోచించినా రూట్ దొరకడం లేదు. పిల్లకాకి పిచ్చి మొద్దు. ఆలోచించు, నీ తండ్రిలా ఆలోచించు, అమరేంద్ర బాహుబలిలా ఆలోచించు, నువ్వులా ఆలోచించు. ఇప్పుడు నేను తులసిలా తెలివైన దానిలా. అదే ఈ సిచ్యువేషన్ లో ఉంటే ఎలా ఆలోచిస్తుందో అలా ఆలోచించాలి. ఎస్, తులసిలా ఆలోచించాలి వెంకటలక్ష్మి. ఓసే మెంటల్ వెర్రి వెంకటలక్ష్మి, దీనికి అంత బుర్ర బద్దలు కొట్టుకోవడం ఎందుకే? మావయ్య ఏసీపీ గానే కదా రిటైర్ అయింది. వచ్చింది ఏసీపీనే అంటుంది కదా. యూనిఫామ్ కంపేర్ చేయి, అసలు నకిలో తేలిపోతుంది. ఇంత చిన్న లాజిక్ నీ బుర్రకి ఎందుకు తట్టలేదే? అందుకే దాన్ని తెలివైంది అంటారు. నాదేమో మట్టి బుర్ర అంటారు. పైగా నేను డిపార్ట్మెంట్ లోనే పనిచేస్తున్నాను. చచా, ఎంతైనా తులసియే. బుద్ధి తక్కువదానా. శత్రువుని మెచ్చుకుంటావేంటే? వెళ్ళి ముందా పంచుడు. అందుకే తింగర బుచ్చి అంటుంది అది. బావా, ఇప్పుడు చూడు నా తెలివి ఎలా ప్రదర్శించి అందరి మెప్పు పొంది నిన్ను ఇంప్రెస్ చేసుకుంటాను. మధురానుభవమా ప్రేమ, మతిలేని తనమా ప్రేమ, నువ్వు తేల్చగలవా కాలమా? మృదువైన స్వరమా ప్రేమ, పదునైన స్వరమా ప్రేమ, బదులీయగలవా దైవమా? కోనేటి కలువా ప్రేమ, కన్నీటి కొలువా ప్రేమ, బతికించు చలువా ప్రేమ, చితిపేచు సిలువా ప్రేమ, ఎడబాటు పేరే ప్రేమ, పొరబాటు దారే ప్రేమ, బదులీయమంటే మౌనమా? మధురానుభవమా ప్రేమ,
మతిలేని తనమా ప్రేమ నువ్వు తేల్చగలవా కాలమా. ఎక్కడున్నావే తులసి? ఏమైపోయావు? నేను అమ్మని బాధ పెట్టొద్దని, తన మాటే వింటున్నానని కోపం వచ్చి వెళ్ళిపోయావా? అమ్మ మాట విన్నా నా మనసంతా నువ్వే తులసి. నువ్వంటే ప్రాణం. ఆ విషయం నీకు తెలుసు. తెలిసి ఎలా దూరంగా వెళ్ళగలిగావు? ప్రాణం లేకుండా నేనెలా బతకగలనే? నువ్వు వెళ్ళావా? లేకపోతే వీళ్ళంతా వెళ్ళేలా చేశారా? ఆపదలో ఉన్నావా? నిజంగా నువ్వు ప్రమాదంలో ఉంటే రక్షించుకుంటాను తులసి. నిన్ను ఎలా అయినా రక్షించుకుంటాను. ఏంటి, తులసి గురించి బాధపడుతున్నావా? మీ అమ్మని అన్నానని ఫీల్ అవుతున్నావా? ఎవరిని ఏమన్నా డ్యూటీలో భాగమే. నాకెవరి మీద పర్సనల్గా కోపం లేదు. నా చెల్లెలు బాగుండాలి, దాని కాపురం సాఫీగా సాగాలి, అంతే. ఒక్కొక్కసారి నిర్మోహమాటంగా వ్యవహరించకపోతే కొన్ని నిజాలు బయటికి రావు. నాకు ప్రసాద్ సార్ అంటే రెస్పెక్ట్. వాళ్ళ అబ్బాయిగా, నా చెల్లెలికి భర్తగా నీ మీద అభిమానం, ప్రేమ ఉన్నాయి. వారిని తక్కువ చేస్తూ నిందలు వేస్తూ మీ అమ్మ మాట్లాడిందని, నా చెల్లెల్ని దాచిందని అలా అనాల్సి వచ్చింది. ఎవరిని ఏమన్నా మీ కుటుంబం సంతోషం కోరుకునే వ్యక్తిని నేను. నువ్వు ఆ విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది. నీ నమ్మకం నాకు చాలా ముఖ్యం. తప్పుగా అనుకుంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. లేదు మేడం, నేను అలా అనుకోవట్లేదు. మేడం ఎందుకు? వదినా అని పిలు. నిన్న కాక మొన్న ఉద్యోగంలో చేరింది. అది నన్ను అనేంతటిదా? వారు ఇంత నీచపు పనులు ఎలా చేస్తున్నారు? ఇప్పుడు అరెస్ట్ చేసి స్టేషన్కి లాక్కెళ్ళొచ్చు. మరొకసారి నా ముందు సార్కి గౌరవం ఇవ్వకుండా మాట్లాడితే మీకు మర్యాద దక్కదు. జాగ్రత్త. ఇంత జీవితంలో నన్నిలా బెదిరించిన వాళ్ళు, భయపెట్టిన వాళ్ళు, కొంగారు పెట్టిన వాళ్ళు, ఆలోచనలో పడేసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అది నా మొహం మీదే చిటికలు వేసింది. అది అన్న మాటలకి అందరి ముందు తలదించుకునేలా చేసింది. ఇంత అవమానం ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. కమిషనర్ భార్యనన్నా అది లెక్క చేయలేదు అంటే ఆదిత్య చెప్పింది నిజమే అనిపిస్తోంది. ఇది నన్ను ఏదో చేసేట్టే ఉంది, నా పరువు తీసేట్టే ఉంది. రోషానికి పోతే తప్పు చేశాను కాబట్టే అంటారు, భరించి మౌనంగా ఉంటే అంగీకారం అంటారు. ఇంత గొప్పగా బతికి ఈ పిల్లకాకి దడిచి చావాల్సొస్తోంది. అది అంతగా రెచ్చిపోయి పిచ్చివాగుడు వాగుతోంది అంటే ఖచ్చితంగా ఆయన అండ దీనికి మెండుగానే ఉండుంటుంది. చెప్తా, ఆ పెద్ద మనిషి ఎదురుపడ్డప్పుడు చెప్తా ఆయన సంగతి. అత్తయ్య, నాకు అర్జెంటుగా మావయ్య యూనిఫామ్ గాని, యూనిఫామ్ లో ఉన్న ఫోటో గాని అర్జెంటుగా ఇవ్వు. నో టైం, అర్జెంటు. నాకు తలుచుకుంటుంటేనే ఒళ్ళు మండిపోతూ ఉంటే వచ్చి ఆయన ఫోటో గాని, ఆయన డ్రెస్ గాని తే అంట. వెళ్ళవతలకి వెళ్ళ. మంట మంచికే, వాళ్ళందరి ఆట కట్టించడానికే. డ్రెస్ అడిగినా, ఫోటో అడిగినా వాళ్ళ నోళ్ళు మోయించడానికే. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నావే? ఫోటోలో ఎలా ఆట కట్టిస్తావో వాళ్ళ నోళ్ళు ఎలా మోయిస్తావు? డౌట్స్ క్లారిఫై అయితే డోర్స్ క్లోజ్ కదా. ఏం డౌట్స్? ఈవిడ అమ్మ నాన్న అనగానే వాళ్ళు దిగారు. ఇప్పుడు నువ్వు శోభనం చెయ్యను అనగానే ఈ ఏసీపీ గెటప్ దిగింది. వచ్చింది ఒరిజినలా డూప్లికేటా అనేది తేల్చాలి. దాని యూనిఫామ్ కంపేర్ చేయాలి. దొరికిందనుకో అందరికద్దా కంచికే. అత్తయ్యా, పర్వాలేదే, నీ బుద్ధి కూడా పనిచేయటం మొదలుపెట్టింది. ఆగాగు ఒక్క నిమిషం. ఇదిగో, వచ్చిందా చూడు.
వస్తాను. ఏంటే నువ్వు గాని నకిలీ అని తేలితే మొత్తం మీ ఫ్యామిలీని మెడ మీద చెయ్యి వేసి గేట్ అవతల దాకా కాదు, బెజవాడ బార్డర్ అవతల దాకా నెట్టుతాం. వచ్చి వచ్చి దుర్గమ్మతతోనే పెట్టుకుంటున్నారు. ఏకంగా పులి బోన్లోకే ఎంటర్ అయ్యారు. మీరు ఏ పరిస్థితుల్లో ఉత్తమ నటుడిగా అవార్డులు తీసుకున్నారు? పరుచూరి బ్రదర్స్తో 3 సార్లు, విష్ణుభట్ల ఫౌండేషన్, మన కళావాహిని వారితో పోటీ ఉండేది. అందులోంచి అమరేంద్రం, యువతలేమో నేను. అక్కినేని నాగేశ్వరరావు గారి పరిషత్తు, వైకా నాగేశ్వరరావు గారి పరిషత్తులో ఎంఆర్సి క్లబ్లో నేను 4 సార్లు ఉత్తమ నటి అవార్డు తీసుకున్నాను. 2 నందులు కూడా వచ్చాయి. పెద్ద పరిస్థితులే. మరి నువ్వు? చిన్న చిన్న పరిస్థితులే. ఆడా నీ గురించి నేను విన్నా. మంచి పేరే వచ్చింది. పరిషత్తుల్లోనూ రాజకీయాలు మొదలయ్యాయి. వేటిదారదే, మన పని మందే. చప్పట్లు చాలు మనకి. రావులపాలెంలో అయితే ఎంట్రీకే చప్పట్లు కొట్టేవాళ్ళు. ఇవి మరీ హెచ్చులండి. ఎచ్చులంటే నా యాక్షన్ గురించి అందరికీ తెలుసు. చాలా తెలుసులే. అవును, మీరెందుకు ఎప్పటి దాని గురించో పంచాయతీ పెట్టుకుంటారు? లక్ష్మి వస్తుంది. ఇదిగో కీర్తన, నువ్వు వదిన గారిని అనుమానిస్తే అనుమానించావు. నీ పద్ధతిలో నువ్వు ఎంక్వైరీ చేసుకో, అంతేకాని వారిని అవమానిస్తే మాత్రం మేము సహించాం. ఈ విషయం తులసికి తెలిస్తే మా అత్తయ్య గారిని అవమానించారంటూ చాలా బాధపడుతుంది. తనని ఇబ్బంది పెట్టిన వాళ్ళనంటే ఎందుకు బాధ? మొదట్నుంచి అత్తయ్య మావయ్య అంటూ పెరిగింది కదా. ప్రియా చాలా పద్ధతిగా పెంచింది. అది చాలా ప్రేమ ఆపేక్షలు గల పిల్ల. నా చెల్లెలి గురించి నాకే చెప్తున్నారా? ఈ విషయం తులసికి తెలిస్తే మా అత్తయ్య గారిని అవమానించారా అని చాలా బాధపడుతుంది. చాలా ఆపండి. డ్యూటీలో ఉన్నప్పుడు అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అత్త, మామ అని చూడు. నో రిలేషన్, ఓన్లీ డెడికేషన్. అది కాదమ్మా. అదే వద్దు. ఏసీపీ కీర్తన, ఐపీఎస్ ఇక్కడ. చూడండి, ఈ విషయంలో మీరు ఆ దుర్గమ్మకు సపోర్ట్గా గనుకొస్తే కన్నవాళ్ళు అని కూడా చూడను. ఆవిడతో పాటు మిమ్మల్ని లోపలేస్తా. ఎవరు సపోర్ట్ చేసినా లోపలేస్తావా? దేవుడు దిగొచ్చిన అవతల లక్ష్మి, మంగళాంబ, దాక్షాయిని అని చూడను. ఎవరిని వదలను. అమ్మో, ఇదేంటి? ఇది ఎంత ఖచ్చితంగా ఉంది. కంచులో మాట్లాడుతుంది. దీని వాలకం చూస్తే మా తోలు తీసేలా ఉంది. నాన్నమ్మ చెప్పినట్టు మేము 4 రోజులు జంప్ అవ్వడమే బెటర్లా ఉంది. తిరిగ్గా తిరిగొచ్చి పుల్లలేయొచ్చు. కాదు కూడదు అని ఇక్కడే ఉంటే ఇది మా ఒంటి మీద లాటి విరిచేలా ఉంది. ఇప్పుడు దీని కంట్లో గాని పడ్డానంటే ఏ కేసులో అయినా ఇరికించేస్తుంది. జంప్ అవ్వడమే బెటర్. Ha 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 ha!